ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి 63వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. ఈ కీర్తన దావీదు యూదా అరణ్యంలో ఉన్నప్పుడు రచించిన కీర్తన. దావీదు సౌలు చేత తరమబడినప్పుడు అనేక రకాలైన అనుభవాల గుండా దావీదు జీవితం ప్రయాణించింది. యూదా అరణ్యము గుండా దావీదు వెళుతున్నప్పుడు దావీదు రాసిన కీర్తన ఈ 63వ కీర్తన. క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం. మొదటి వచనం చదువుతున్నాను. దేవా, నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెదకుదును. ప్రభునందు ప్రియులారా, దావీదు జీవితంలో తను చేసుకున్న ఒక తీర్మానం ఏంటి అంటే, దేవా, నా దేవుడవు నీవే, నాకు నువ్వు తప్ప మరొక దేవుడెవరు లేరు, నా జీవితంలో ఇక ఎవ్వరు రారు, నీ ఒక్కడవే నా దేవుడు. అందుకే దావీదు అదొక హక్కుగా చెప్తాడు, దేవా, నా దేవుడవు నీవే. తర్వాత చెప్తున్నమాట, వేకువనే నిన్ను వెతుకుతును. దేవుణ్ణంట దావీదు వేకువనే వెతుకుతాడట. తెల్లవారుజాములు నిద్ర లేవగానే దావీదు యొక్క అనుదిన అనుభవం ఏంటంటే, వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాడు. ప్రతి ఉదయం వేకువనే దేవుని వెతుకుతాడట దావీదు. చాలామంది వారి జీవితాల్లో ఉదయకాలం లేవగానే న్యూస్ పేపర్ వెతికేవారు ఉంటారు. టీ కోసం తపన పడుతూ బెడ్ టీ, బెడ్ కాఫీ దాన్ని వెతికేవారు ఉంటారు. అద్దాన్ని వెతికేవారు ఉంటారు పొద్దున్నే లేవగానే. లేకపోతే ఎవరెవరో ముఖాలు చూడాలని ఇంట్లో ఉన్న పిల్లలనో పెద్దోళ్ళనో వాళ్ళేళ్ళనో అలా పిలుచుకొని వాళ్ళ ముఖాలు చూడాలని వాళ్ళ ముఖాలు వెతికే వాళ్ళు ఉంటారు. దావీదు అంటాడు, నేను వేకువనే లేచి నిన్ను వెతుకుతాను ప్రభువా. ఉదయాన్నే నేను నీ ముఖం చూస్తా, నీ ముఖ దర్శనం చేస్తా. నేను ఎప్పుడైతే వేకువనే నిన్ను వెతుకుతానో ఆ దినమంతా నాకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇది దావీదు యొక్క అనుభవం. ప్రియులారా, తెల్లవారుజాము ప్రార్థన బహు శక్తివంతమైందండి. ఏ వ్యక్తి అయితే తెల్లవారుజామున ప్రార్థన చేస్తూ ఉంటాడో ఆ వ్యక్తి జీవితం ఆశీర్వదించబడుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ప్రియులారా, మీరు కూడా వేకువనే దేవుని వెతికే అనుభవం నేర్చుకోమని మనం చేస్తూ ఉన్నాను. 2వ వచనం, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. ప్రియులారా, దావీదుకి దేవుని పట్ల ఉన్నంత దప్పిక ఇక మరి దేని మీద ఉండదు అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. చాలామంది ఒక్కొక్క వస్తువు మీద తమ ప్రాణాన్ని పెట్టుకున్నట్లుగా ఉంటారు. అది లేకపోతే ఉండలేరు ఇంకంతే. ఉదాహరణకి మొబైల్ ఫోన్ ఎప్పుడు చేతిలో ఉండాలి కొంతమందికి, అది లేకపోతే ఉండలేరు. కొంతమందికి టీ తాగుతూ ఉంటారు ఎప్పుడు, కొంతమంది ఎప్పుడు సిగరెట్ తాగుతూ ఉంటారు, అది లేకపోతే ఉండలేరు. కొంతమందికి కొన్ని రకాల వస్తువుల మీద, కొంతమందికి కొంతమంది వ్యక్తుల మీద, వాళ్ళని చూడండి వీళ్ళు ఉండలేరు. దావీదు దేవుడితో తన ప్రాణం పెనవేసుకొని పోయింది. దేవుడు లేకపోతే ఇక దావీదు ఉండలేడు ఇంకంతే. ఇక దావీదు అంటాడు, నీ బలాన్ని చూస్తానయ్యా నేను. ఏమండి, దేవుని శక్తి ఎంత, దేవుని బలం ఎంత చూస్తారా? ఏ రోజైనా అటువంటి ఆశ మీకు కలిగిందా? ప్రభువా, నీ బలాన్ని చూడాలి. అసలు ఎంత గొప్ప కోరికండి అది. దేవుడు సర్వశక్తిమంతుడు మనందరికీ తెలుసు. కానీ అసలు దేవుని యొక్క శక్తి ఎంత, దేవుని యొక్క బలం ఎంత, దాన్ని నేను చూడాలి. ఎలాంటి గొప్ప ఆత్మ సంబంధమైన ఆశలండి దావీదువి. నీ బలాన్ని చూడాలి, నీ ప్రభావాన్ని చూడాలి, అది నా జీవితంలో నేను అనుభవించాలి, ఆ ఆశీర్వాదం నేను పొందాలి. ఇది దావీదు యొక్క ప్రార్థన అయి ఉన్నది. ప్రియులారా, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని ఎక్కడ అంటే పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళే అలవాటు మీకుందా? దావీదు ప్రతి ఆదివారం కాదు, రోజు దేవుని మందిరానికి వెళ్తాడు. దినమునకు 7 మార్లు దావీదు దేవుని స్తుతిస్తూ ఉంటాడు. ఉదయకాలం, మధ్యాహ్నం, సాయంత్రం వాక్యాన్ని ధ్యానిస్తూ మొర్రపెట్టుకుంటూ ఉంటాడు. ప్రియులారా, ఏడంటాడు, నీ పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టాను. దేవుని బలం చూడాలని, దేవుని శక్తి చూడాలని, దేవుని ప్రభావం చూడాలని దేవుని మందిరములో దావీదు కనిపెడుతూ ఉన్నాను అని చెప్తున్నాడు.
ఎలాగంటే నేను ఎంతో ఆశతో అంటాడు, ఎంతో ఆశతో. ఆ మాట చెప్పాలంటే ఇక దావీదు గుండెల్లో ఇంకా మరొక ఆలోచన లేదు. దావీదు తపన ఒకే ఒకటి, నేను చూడాలి. ఏం చూడాలి? దేవుని బలం చూడాలి, దేవుని ప్రభావం చూడాలి. ఎక్కడున్నావు దావీదు? ఎక్కడి నుంచి చూడాలనుకుంటున్నావు అంటే దేవుని పరిశుద్ధాలయంలో నుండి చూడాలనుకుంటున్నాడు. మందిరంలో దాదాపుగా అందరూ పరిశుద్ధంగానే జీవిస్తారు కదండి. మందిరంలో ఎవరు తమ హృదయాలు ఎటువంటి చెడు ఆలోచన పెట్టుకోరు. అంటే దావీదు జీవిత అనుభవం ఏంటంటే ఎప్పుడు పరిశుద్ధంగా బ్రతుకుతూ, ఎప్పుడు దేవుని బలాన్ని చూస్తూ, ఎప్పుడు దేవుని ప్రభావాన్ని చూస్తూ దానిని నా వ్యక్తిగత జీవితంలో నేను అనుభవించాలి. ఇదే నా ఆశ. దానికోసం నేను ఎంతో ఆశతో కనిపెడుతున్నాను అని దావీదు అంటున్నాడు. అది ఎలాగ పోలుస్తున్నాడంటే, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. అంటే నీళ్లు లేవు అనుకోండి, ఒక దేశంలో కరువు వచ్చిందనుకోండి, అసలు చుక్క నీరు లేవు. ఇప్పుడు ఆ నీటి కోసం ఆ దేశంలోని ప్రజలు, దేశంలోని పశువులు, పక్షులు అన్నీ ఎలా ఎతుకుతూ ఉంటాయండి. ఎప్పుడు వర్షపు జల్లు పడుతుందా అని భలే వెతుకుతూ ఉంటాయి కదండి. దావీదు అంటాడు, ప్రభువా నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. అంటే ఇప్పుడు దావీదు ఆశ, దావీదు దప్పిక ఏంటంటే, ప్రభువా వర్షం కోసం ఈ నేల ఎలాగైతే కనిపెడుతుందో నీ కోసం నా ప్రాణం కనిపెడుతుంది అయ్యా. వర్షం పడితే ఎండిపోయిన నేల అసలు ఒక్క బొట్టు కూడా మిగల్చదు, పీల్చేసుకుంటుంది, అంతే పీల్చేసుకుంటుంది. వర్షం పడ్డప్పుడు మీరు గమనించండి, మట్టి మీద వర్షం పడుతున్నప్పుడు ఆ మట్టి వాసన ఒక అద్భుతంగా వస్తుంటుంది. ఎందుకంటే ఆ వర్షం దాని మీద పడ్డప్పుడు ఆ మట్టి దాన్ని పీల్చుకుంటూ ఉంటుంది అనమాట. అలాగే దావీదు తన జీవితంలో అంటాడు, ప్రభువా నీ మీది ఆశ చేత నా ప్రాణం ఎండిపోతుంది. నా దప్పిక ఏంటంటే నిన్ను చూడాలి, నా దప్పిక ఏంటంటే నీ శక్తి చూడాలి, నా దప్పిక ఏంటంటే నీ సన్నిధి నేను అనుభవించాలి. ఇది దావీదు యొక్క జీవిత అనుభవం. ప్రియులారా, నీ మీది ఆశ చేత నిన్ను చూడవలన నా శరీరము కృషించుచున్నది. ఇందాక అన్నాడు నేనెంతో ఆశతో కనిపెట్టుకున్నాను అంటాడు. ఇప్పుడు అంటాడు అసలు నా శరీరం కృషించిపోతుంది, ఎండిపోతుంది, ఎందుకంటే నిన్ను చూడాలి అని. ప్రియులారా, దేవుని కోసం ఇటువంటి దప్పిక మీ జీవితంలో ఒక్క రోజన్నా కలిగిందా? ఎప్పుడైనా మీరు ఇటువంటి దప్పిక అనుభవించారా? దేవునిని చూడాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదవాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి. అయ్యో నా దేవుని సన్నిధి నేను చూడాలి, దేవుని నేను చూడాలి, దేవుని స్వరం నేను వినాలి, దేవుని ముఖ దర్శనం నేను చేయాలి. ఇలాంటి ఆశల చేత మనం దప్పిక కలిగిన వారుగా మనం ఉండాలి. ప్రియులారా, శరీరానుసారులు శరీర విషయముల మీద దప్పిక కలిగి ఉంటారు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయాల మీద దప్పిక కలిగి ఉంటారు. మీ దప్పిక దేని మీద ఉంది? దావీదు దప్పిక దేవుని మీద ఉంది. ప్రియులారా, 3వ వచనం, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. ప్రియులారా, ఇక్కడ దావీదు చెప్తున్నమాట, నీ కృప, దై గ్రేస్ ఈజ్ బెటర్ దాన్ మై లైఫ్ అంటాడు. దై లవింగ్ కైండ్నెస్ ఈజ్ బెటర్ దాన్ మై లైఫ్ అంటాడు. అంటే జీవము కంటే ఉత్తమం అంట దేవుని కృప, దేవుని దయ, దేవుని దయ, దేవుని ప్రేమ. ఈ కృప అనే ఈ పదానికి ఇంగ్లీష్లో ఇవ్వబడిన మాట ఏంటంటే లవింగ్ కైండ్నెస్. అంటే దయతో ప్రేమించే ఆ అనుభవం, దానిని దావీదు దేంతో పోలుస్తున్నా అంటే జీవము కంటే ఉత్తమం, నా ప్రాణం కంటే ఎక్కువ ప్రభువా, నా ప్రాణం కంటే ఎక్కువ నీ కృప. నిజంగా దావీదు దేవుని కృపను ఎంతగా ధ్యానించాడో మనకు అర్థమవుతూ ఉంటుంది. తర్వాత అంటున్నాడు, నా పెదవులు నిన్ను స్తుతించును. నా పెదవులు నిన్ను స్తుతిస్తాయి, నీకోసం పాటలు పాడతాయి, నీ సన్నిధిలో ప్రార్థన చేస్తాయి. చాలామంది పెదవులు ఎలా వాడుతున్నారు? అబద్ధాలు ఆడటానికి వాడే పెదవులు. అబద్ధములు ఆడే పెదవులన్నింటినీ కోసివేస్తాడట దేవుడు. నిత్య నరకాగ్నిలో ఆ శిక్ష అమలుపరచబడుతుంది. కొంతమంది పెదవులు బూతి మాటలు మాట్లాడటానికి, పోకిరి మాటలు మాట్లాడటానికి, సరసోక్తులు మాట్లాడటానికి, చెడ్డ కార్యాలు చేయటానికి. నీ నోరు జాగ్రత్త, నీ పెదవులు జాగ్రత్త, అవి పరిశుద్ధమైనవి, నువ్వు పరిశుద్ధంగా కాపాడాలి. అపవిత్రత ఎక్కడ నీ పెదవులకు తగలకూడదు, తగలకుండా కాపాడుకోవాలి. నువ్వు నీ పెదవులు పరిశుద్ధంగా ఉండాలి. నీ పెదవులు దేవుని స్తుతించేవి, నీ పెదవులు ప్రార్థించేవి. లోకంలో ఒక సామెత ఒకటి నేను చదివా, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని. లేదు, ప్రార్థన చేసే పెదవులు చాలా గొప్పవి,
వాళ్ళు శరీరానుసారులు కాబట్టి సాయం చేసే చేతులని లోకంలో ఉన్న వాటిని చూస్తున్నారు. కానీ ఆత్మానుసారమైన వ్యక్తి అయితే దేవునికి ప్రార్థన చేసే పెదవులే ముఖ్యం. సాయం చేయాలి, అదేమీ తప్పని నేను అంటలేదు, కానీ ప్రార్థన కంటే అది ఎక్కువ కాదు. ఈ లోకంలో ప్రార్థన కంటే మరి ఏది ఎక్కువ కాదు. ప్రార్థన మానవునికి ఊపిరి లాంటిది. ఇప్పుడు మీ జీవితంలో మీకు మీ ప్రాణం ఎక్కువ లేకపోతే పొందే సహాయం ఎక్కువ అంటే ఎవరు సహాయం అక్కర్లేదు, కానీ నాకు ప్రాణం నాకు ఉంటే చాలంటారు. ప్రార్థన ప్రాణం లాంటిది. కాబట్టి ప్రార్థన చేసే చేతులే మిన్న అనే విషయం నేను చెప్తున్నాను. దావీదు అంటాడు, నా పెదవులు నిన్ను స్తుతిస్తాయి ప్రభువా. ఈరోజు ఒకసారి ఈ కార్యక్రమం చూస్తున్న మీరు ఒక ప్రశ్న వేసుకోండి. మీ పెదవులతో మీరేం చేస్తున్నారు? దేవుని స్తుతిస్తారా? మీ పెదవులతోటి స్తుతించండి, దేవుని కార్యాలు అనుభవించండి. తర్వాత 4వ వచనం, నా మనసు మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుతున్నది. ప్రియులారా, దావీదు మంచం మీద పడుకుంటే దేవుని జ్ఞాపకం చేసుకుంటాడట. పగలంతా దేవుని స్తుతిస్తూ ఉంటాడు. రోజుకి 7 సార్లు దేవుని స్తుతిస్తాడు. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ధ్యానిస్తూ మొరపెట్టుకుంటాడు. మరలా టైం దొరికితే చాలు దేవుని స్తుతిస్తూ ఉంటాడు. నా ప్రాణమా, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించు, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవద్దు అని చెప్తాడు. ఇంత చెప్పిన దావీదు పనుకోబోయేటప్పుడు కూడా వదిలిపెట్టట్లే దేవుణ్ణి. దావీదులో దేవుని ఎలా స్తుతిస్తున్నాడు, దావీదు దేవునితో ఎలా జీవిస్తున్నాడండి. మంచం మీద పడుకుంటే రాత్రి జాముల యందు ఆ మంచం మీద పడుకున్నప్పుడు దావీదు దేవుని గూర్చి ధ్యానిస్తాడట. దేవుని పాటలు పాడటం, దేవుని గూర్చిన తలంపులే. కూర్చున్నా నిలబడినా నడుస్తున్నా ఏ పని చేస్తున్నా దావీదు మనస్సులో దేవుడు తప్ప మరొకరు లేరు. దేవుడిని ఎదురుగా పెట్టకుండా దావీదు ఏ పని చెయ్యడు. ఈ మధ్యకాల సమయంలో నేను ఒక చిన్న సంఘటన ఒకటి చదివాను ప్రియులారా. అదేంటంటే, ఒక వ్యక్తి ఉన్నాడట. ఆ వ్యక్తి చాలా సివియర్గా రోగం వచ్చిందని మంచం మీద పడుకొని ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు. ఆ వ్యక్తికి బాగలేదని వారి కుటుంబ సభ్యులు పాస్టర్ గారికి కబురు పెట్టారు. పాస్టర్ గారు ఈ వ్యక్తిని కలిసి ప్రార్థన చేద్దాం, ఆదరణకరంగా కొన్ని మాటలు చెప్దామని హాస్పిటల్కి వచ్చాడు. వచ్చేటప్పటికి ఈ వ్యక్తి బెడ్ మీద పడుకొని ఉన్నాడు. ఎదురుగా ఖాళీ కుర్చీ ఒకటి వేయబడి ఉంది. పాస్టర్ గారు వచ్చి ఆ వ్యక్తిని పలకరించి అంటాడు, అయ్యా, ఇంతకు ముందే ఎవరో వచ్చి మీతో మాట్లాడి పలకరించి వెళ్ళినట్టున్నారు, కుర్చీ వేస్తుంది కదా అంటారు. అప్పుడు ఆ వ్యక్తి ఆ బెడ్ మీద పడుకొని హాస్పిటల్లో రోగంతో ఉన్న ఆ వ్యక్తి నేను చెప్తున్న ఒక మాట ఏంటంటే, పాస్టర్ గారు, నేను రక్షించబడిన క్రొత్తలో నాకు ఒక దైవజనుడు ఒక మాట చెప్పాడు. ఆ రోజుల్లో ప్రార్థన చేయటం నాకు వచ్చేది కాదు. ఎలా ప్రార్థన చేయాలి అని నేను అడిగాను. అప్పుడు ఆ దైవజనుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, నీ ఎదురుగా ఒక కుర్చీ వేసుకో, ఆ కుర్చీలో దేవుడు కూర్చున్నాడని అనుకో, నువ్వు ఇప్పుడు డైరెక్ట్గా దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నట్లుగా మాట్లాడు అని చెప్పాడట. ఇప్పుడు ఈ వ్యక్తికి అప్పటి నుంచి ఒక అలవాటు ఏంటంటే, ఎక్కడ కూర్చున్నా ఎదురుగా ఒక ఖాళీ కుర్చీ ఒకటి వేసుకుంటాడు. అక్కడ దేవుడు ఉన్నాడు అని, తను దేవునితో ఉన్నాడని తనొక అటువంటి విశ్వాసంతో జీవిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ దైవజనుడు ఆ మాట చెప్పాడో, ఆ దైవజనుడి మాటకి వెంటనే లోబడి ఆ రోజు నుండి ఈ వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడల్లా ఆ కుర్చీలో 2 చేతులు ఇలా పెడతాడట. అవి యేసై చేతిలో పెట్టినట్లుగా పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటాడట. యేసైను పట్టుకున్నట్లుగా పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటాడట. తన 2 చేతులు ఎప్పుడు ఆ కుర్చీలో ఉంటాయి. తర్వాత పాస్టర్ గారు ఆ విషయం విని చాలా సంతోషించాడు. ఎందుకంటే ఒక దైవజనునికి బాగా సంతోషాన్ని కలిగించే మాట ఏంటంటే, తన ఆత్మీయ బిడ్డలు లేక తన సంఘ విశ్వాసులు దేవునితో నడుస్తున్నారని, దేవునిని ఎక్కువ ప్రేమిస్తున్నారని, ఆత్మ సంబంధమైన ఉన్నత అనుభవాల్లో నడుస్తున్నారని అవి విన్నప్పుడు చాలా సంతోషం కలుగుతుంది. అది చూసి పాస్టర్ గారు చాలా సంతోషించి ఇంటికి వెళ్ళాడు. కొద్ది రోజుల్లో పాస్టర్ గారికి ఒక వార్త తెలిసింది. అదేంటంటే, ఈ వ్యక్తి చనిపోయాడు అని. వెంటనే పాస్టర్ గారు ఆ వ్యక్తి చనిపోయాడంట, ఎలా ఉన్నాడో చూద్దామని వచ్చారు. హాస్పిటల్కి వచ్చేటప్పటికి అదే బెడ్ మీద పడుకున్నాడు ఆ వ్యక్తి. ఎదురుగా కుర్చీ అలాగే వేయబడి ఉంది. అయితే ఆ వ్యక్తి యొక్క 2 చేతులు ఆ కుర్చీలో చాపి పెట్టబడి అలాగే ఉన్నాయి. ఆ వ్యక్తి చనిపోయినప్పుడు కూడా ఆ దృశ్యం పాస్టర్ గారి హృదయాన్ని ఒకసారి అలా తాకిందట. పాస్టర్ గారు అంటాడు ఆ వ్యక్తిని చూసి, ఈ వ్యక్తి మారు మనస్సు పొందినప్పుడు ప్రభువుకు తన చేయి ఇచ్చాడు, తన 2 చేతులు ప్రభు చేతిలో పెట్టాడు. మరణించే సమయంలో కూడా తన 2 చేతులు ప్రభు చేతిలో పెట్టాడు. ప్రభువుతో కలిసి ఇప్పుడు పరలోకానికి వెళ్ళాడు అని చెప్తాడు. ప్రియులారా, మీ జీవితంలో ఎటువంటి అనుభవాలు ఉన్నాయి?
దావీదు ఎప్పుడు ప్రభుని విడిచిపెట్టలే, ప్రభువుతో తన జీవితం. ఈ వ్యక్తి కూడా ఎక్కడికి వెళ్ళినా ఒక ఖాళీ కుర్చీ తనతో ఉంటుందట. ఇప్పుడు ఎక్కడైనా ఊరికి వెళ్ళాడు అనుకోండి, ఒక ఇంట్లో కూర్చున్నాడు అనుకోండి, అక్కడ ఖాళీ కుర్చీ పిలిపించుకొని తన ఎదురుగా వేసుకొని కూర్చుంటాడట. ఎప్పుడు తన ఎదురుగా ఒక ఖాళీ కుర్చీ తనకు కనబడుతూ ఉండాలి, ఆ కుర్చీలో యేసుక్రీస్తు ప్రభు కూర్చొని ఉండాలి, ఈ వ్యక్తి ప్రభువు కలిసి జీవించాలి. అది ఆ వ్యక్తి గుండెల్లో ఉన్న ఆశ. దావీదు గుండెల్లో ఉన్న ఆశ ఏంటంటే, ప్రభువా ఎప్పుడు నేను నిన్ను చూడాలి, ఎప్పుడు నేను నిన్ను స్తుతించాలి. ప్రియులారా, దావీదు మరణించి పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఈ మధ్యకాలంలో కొంతమంది దైవజనులు, ఆత్మ సంబంధమైన దైవజనులు, వారి ఆత్మలు పరలోక దర్శనాలు చూడటానికి వెళ్ళినప్పుడు పరలోకంలో ఆయా భక్తులు ఎలా ఉన్నారు చూద్దామని వారు వెళ్ళి చూస్తున్నప్పుడు దావీదు దగ్గరికి వచ్చేటప్పటికి దావీదు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడట. అసలు ఆపట్లేదంట. ఇప్పటికీ పరలోకంలో దావీదు దేవునిని కీర్తిస్తూ స్తుతిస్తూ పాటలు పాడుతూ దేవుని మహిమపరుస్తున్నాడట. అది చూసి ఈ వ్యక్తి ఆత్మ దావీదు దగ్గరికి వెళ్ళి అడిగారంట, దావీదు, భూలోకంలో చాలా కీర్తనలు రాసావు, చాలా పాటలు పాడావు, ఇక్కడ కూడా పాటలు పాడుతున్నావు ఏంటి అని అడిగితే దావీదు ఆత్మ పరలోకంలో ఉండి చెప్పారంట, అయ్యా, భూలోకంలో నా దేవుని నేను స్తుతించాను. నా జీవిత యాత్ర ముగించి నేను పరలోకానికి రాగానే యేసుక్రీస్తు ప్రభువారు నన్ను అడిగారు, దావీదు, నువ్వు నా హృదయానుసారుడివి, ఈ పరలోకంలో నీకేం కావాలి, నీకేం కావాలో చెప్పు అని అడిగారట. అప్పుడు దావీదు ఏం కోరుకున్నా అంటే, ప్రభువా, భూలోకంలో నేను సరిగా స్తుతించలేకపోయాను, ఈ పరలోకంలో ఇంకా ఎక్కువగా ఇంత మహిమను చూస్తూ, ఇంత ప్రభావాన్ని చూస్తూ, ఈ పరలోక సౌందర్యం చూస్తూ, నీ గొప్పతనం చూస్తూ నేను ఎల్లప్పుడూ నిన్ను స్తుతించాలి, ఎప్పుడు నిన్ను స్తుతిస్తూ నేను పాటలు పాడాలి, నాకు ఆ కృపని ప్రభువా అని దావీదు దేవుని అడిగాడట. ఇప్పటికీ దావీదు పరలోకంలో దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతూ ఉన్నాడు తన జీవిత కాలమంతా. కీర్తనలు చాలా చోట్ల దావీదు చెప్తాడు, నేనున్నంత వరకు నా జీవిత కాలమంతా నేను కీర్తనలు పాడతాను అంటాడు. ఇక్కడ అంటున్నాడు, రాత్రి జాముల యందు మంచం మీద నేను పండుకున్నప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను, నిన్ను గురించి నేను ధ్యానిస్తూ ఉంటాను. నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, నిన్ను గురించి నేను ధ్యానిస్తున్నప్పుడు దేవుని సౌందర్యం, దేవుని ప్రేమ, దేవుని పరిశుద్ధత, దేవుని జ్ఞానం, దేవుని శక్తి, ఇలాంటి విషయాలు ధ్యానిస్తుంటే ఆత్మీయ జీవితం అద్భుతంగా ఉంటుంది. ప్రియులారా, ఇవి ధ్యానించండి. మీరు మీకున్న కష్టాలు, నష్టాలు, బాధలు, రోగాలు, వాళ్ళేమన్నారు వీళ్ళేమన్నారు, ఈ మాటలన్నీ తీసేయండి. మీ హృదయంలో ఉండాలి దేవుని జ్ఞానం, దేవుని శక్తి, దేవుని ప్రేమ, దేవుని బలం, దేవుని పరిశుద్ధత, దేవుని ఐశ్వర్యం. దేవుని గురించి ధ్యానించండి ప్రియులారా. దావీదు అలాగే దేవుని గురించి ధ్యానిస్తూ ఉంటే దావీదు కంట క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఆయన ప్రాణం తృప్తి పొందుతూ ఉందంట. ప్రియులారా, ఈ కార్యక్రమం చూస్తున్న మిమ్మల్ని నేను అడుగుతున్నాను, ఎప్పుడైనా మీరు మెదడు తిన్నారా? మెదడు చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి నేను తిన్నాను. ఆ మెదడు, క్రొవ్వు రెండు కలిపి వండుతారు. అవి ఫ్రై చేసి ఒకసారి ఒక విశ్వాసి నాకు పెట్టడం జరిగింది. దాన్ని తీసుకుని అలా నోట్లో పెట్టుకుంటే దాని రుచి అద్భుతంగా ఉందండి. నెయ్యి కంటే కూడా బాగుంది దాని రుచి. అప్పుడు నాకు దావీదు యొక్క ఈ జీవిత అనుభవాలు జ్ఞాపకం వచ్చినాయి. దావీదు అందుకే కావాల దీంతో పోల్చాడు అని నేను అప్పుడు అనుభవించి అనుకున్నాను. దావీదు అంటాడు, నిన్ను గూర్చి నేను ధ్యానిస్తున్నప్పుడు, రాత్రి జాముల ముందు మంచం మీద పడుకొని నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుతుంది అంటాడు. అంటే ఆ క్రొవ్వు మెదడు తింటే ఎటువంటి అనుభూతి కలుగుతుందో, ఎలాంటి బాగున్న ఆ టేస్ట్ తెలుస్తుందో దావీదు ప్రాణం అంత తృప్తి పొందుతుందంట దేవుని ధ్యానిస్తే. ప్రియులరా, మరి దేవుని సన్నిధిలో ఇటువంటి ఆనందం ఉందని మీకు తెలుసా? ఏ రోజైనా మీరు అనుభవించారా? ప్రియులరా, ఇప్పటికీ నేను అనుభవిస్తాను. దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉంటే మెదడు తిన్నట్లుగా నా నాలిక అలాంటి రుచిని పొందటం నేను అనుభవించాను. తేనె తాగితే ఎలా ఉంటుందో నాలిక, వాక్యాన్ని చదివితే అలాగూ రుచిని నేను అనుభవించాను. ఇది నా వ్యక్తిగత అనుభవం. నేను దావీదు జీవితాన్ని ఎక్కువగా ధ్యానిస్తాను. దావీదు జీవితంలో ఉన్న అనుభవాలు పొందటానికి నేను ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటాను. నాకు చాలా ఇష్టం దావీదు లైఫ్. ఎందుకంటే ఎప్పుడు దేవుని స్తుతించిన వ్యక్తి. నా జీవితంలో నాకు ఒకే కోరిక, ఎప్పుడు నేను దేవుని స్తుతించే వ్యక్తిగా ఉండాలి అని. తర్వాత ప్రియులారా, ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయిచున్నది. కొంతమంది పాటలు పాడమంటే నీరసంగా పాడతారు,
బలవంతంగా ఏదో తెచ్చుకొని పాడతారు. దావీదుని పాట పాడమన్నాం అనుకో, ఇంకా అంతే, ఆ స్టేజి దద్దరిల్లిపోతుంది. నాట్యం ఆడుతూ ఉత్సాహగానం చేస్తారు. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. 6వ వచనం, కాగా నా జీవితకాలం అంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించెదను. దేవునికి స్తోత్రం. దావీదు తన జీవితకాలం అంతా దేవుని స్తుతించేవాడండి. తన జీవితకాలం, ఈ భూలోకంలో బతికాను అంటే నేను దేవుని స్తుతించడానికే, ఈ భూలోకంలో నేను ఉన్నాను అంటే దేవుని స్తుతించడానికే. అదే దావీదు జీవిత అనుభవం. తర్వాత అంటున్నాడు, నీ నామమును బట్టి నా చేతులు ఎత్తేదను. దేవుని నామమును బట్టి మన చేతులు ఎత్తి దేవుని స్తుతించాలి. మనం దేవుని స్తుతించేటప్పుడు కానీ, పాటలు పాడేటప్పుడు కానీ, వాక్యం చదివేటప్పుడు కానీ, వాక్యం వినేటప్పుడు కానీ మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, అసలు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఆయన శక్తి ఎంత, ఆయన బలం ఎంత, ఆయన గొప్పతనం ఎంత, ఆయన పరిశుద్ధత ఎంత, ఆయన ప్రేమ ఎంత, ఆయన జ్ఞానం ఎంత, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకునే వారుగా ఉండాలి. దావీదంట, నీ నామమును బట్టి నా చేతులు ఎత్తేదనయ్యా. నిజంగా ప్రియులారా, దేవుని ప్రేమను అనుభవిస్తూ కానీ మీరు కానీ ధ్యానిస్తే మీరు చేతులు ఎత్తి ప్రార్థన చేయకుండా ఉండలేరు. ఆటోమేటిక్గా కొన్నిసార్లు మన బాడీలో కొన్ని మార్పులు జరిగిపోతుంటాయి. చప్పట్లు కొట్టడం, చేతులు ఎత్తటం. కొంతమంది అందుకే ఆనందంతో గంతులు వేస్తూ ఉంటారు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆరాధనలో. అవన్నీ కొన్ని ఆటోమేటిక్గా జరిగిపోతాయి. అవి కావాలని ఎవరు చేయలేరు. అవి పరిశుద్ధాత్మలో ఆనందములో జరిగే కొన్ని కార్యాలు ప్రియులారా. తర్వాత, నీవు నాకు సహాయుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. ప్రియులారా, దావీదు అంటున్నాడు, ప్రభువా నువ్వు నాకు సహాయకుడివి, నువ్వు నాకు సహాయకుడు కాబట్టి నేను ఎక్కడుంటానంటే నీ రెక్కల చాటుకు వచ్చేస్తా, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను అంటాడు. 8వ వచనం, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. దావీదు ప్రాణం ఎక్కడుంది అంటే వెండి మీద కాదు, బంగారం మీద కాదు, రాజ్యం మీద కాదు, రాజ్య సింహాసనం మీద అంతకన్నా కాదు, దేవుని అంటి పెట్టుకుని వెంబడిస్తా వెళ్తుందంట. ప్రియులారా, మీ ప్రాణం ఎవరితో ఉంది? కొంతమంది వ్యక్తుల ప్రాణం వాళ్ళ పిల్లలతో పెనవేసుకొని ఉంటుంది, కొన్ని వస్తువులతో పెనవేసుకొని ఉంటుంది. అది కానీ పోయిందంటే వీళ్ళు చచ్చిపోతారు ఇంకంతే. ప్రియులారా, ఆ సోల్ టై, ఆత్మలో బంధించబడిన అనుభవం ఎవ్వరికీ ఉండకూడదు, దేనికి ఉండకూడదు. మన ఆత్మ కేవలం దేవునితో మాత్రమే ఉండాలి. దావీదు అంటాడు, నా ప్రాణం నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణం నశింప చేయవలనని వారు దాన్ని వెదుకుచున్నారు, వారు భూమి క్రింది చోట్లకు దిగిపోవుదురు. ప్రియులారా, దేవుని కుడి హస్తం మనల్ని ఆదుకునే హస్తం, మనకు సహాయం చేసే హస్తం, మనల్ని ఆశీర్వదించే హస్తం. ఆయన కుడి చేయి ఎప్పుడు మనకు తోడుగా ఉండి నడిపించేది. భయపడకము, నేను నీకు తోడు అయ్యానని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని నేను నడిపిస్తున్నాను అంటాడు దేవుడు. ప్రియులారా, దేవుని కుడి చేయి మనకు తోడుగా ఉంటుంది, మనల్ని కుడి చేయి పట్టుకొని దేవుడు నడిపించాలని కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, తర్వాత దావీదు ప్రాణం తీయాలని కోరుతున్న వీళ్ళందరి నాశనం ఎక్కడ వెళ్తుందంటే, వారు భూమి క్రింది చోట్లకు దిగిపోదురు, బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు, నక్కల పాలగుదురు. చూసారా, దేవుని బిడ్డలకు కీడు చేయాలని ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తే అది తన స్వంత నాశనం తప్ప మరొకటి కాదు. ప్రియులారా, లోకంలో ఒకసారి గొప్ప రాజు చెప్పిన మాట ఏంటంటే, ప్రపంచంలో మీరు ఎవరి జోలికైనా వెళ్ళండి కానీ క్రైస్తవుల జోలికి వెళ్ళొద్దు అన్నాడు. ఎందుకంటే క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు, వాళ్ళు మీరు లేపొద్దు అన్నాడట. ప్రియులారా, క్రైస్తవులు వీళ్ళ శక్తి కాదు, వీళ్ళు అందరిలా యుద్ధాలు చేయరు, వీళ్ళు అందరిలాగా కత్తులు పట్టుకోరు, వీళ్ళు అందరిలాగా పోరాటాలు చేయరు. కానీ వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? మోకరించి ప్రార్థన చేస్తారు. వీరు కానీ మోకరించి ప్రార్థన చేస్తే పరలోకం వీరి పక్షాన యుద్ధం చేస్తుంది, దేవుని దూతలు వీరి పక్షాన యుద్ధం చేస్తారు, ప్రభువే దిగి వస్తారు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రభు తోడుగా ఉండి నడిపిస్తాడు. కాబట్టి క్రైస్తవుల జోలికి వెళ్ళొద్దు అని వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ప్రియులారా, మరి నీ విలువేంటో నీకు తెలిసిందా? నువ్వు నమ్మిన దేవుని యొక్క శక్తి, ఆయన గొప్పతనం, ఆయన విలువ ఏంటో నీకు అర్థమైందా? ప్రియులారా, దేవుని గురించి మీరు తెలుసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. రాజు దేవుని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణము చేయి ప్రతివాడును అతిశయిల్లును, అబద్ధములాడు వారి నోరు మోయబడును. దావీదు అంటున్నాడు, రాజు అని బైబిల్లో దావీదు చెప్పినప్పుడల్లా తనను పోల్చుకుంటూ చెప్పుకుంటాడు. రాజు దేవుని బట్టి సంతోషించును. ప్రియులారా, మీకు ఎవరిని బట్టి సంతోషం? కొంతమంది కొన్ని వస్తువులను బట్టి సంతోషం, ధనాన్ని బట్టి సంతోషం, ఆస్తిని బట్టి సంతోషం, అనుకున్నది జరిగితే సంతోషం. దావీదుకి ఇవన్నీ కాదు, దేవుడు ఉన్నాడు అనేది సంతోషం.
నీతో దేవుడు ఉన్నాడు అనే సంతోషం నీకు కలిగిందా? రాజు దేవుని బట్టి సంతోషిస్తాయట. ఆయన తోడని ప్రమాణం చేసే ప్రతి వాడు అతిశయిల్లును, వర్ధిల్తాడండి. దేవుడు తోడుగా ఉన్నాడు అనే భయం, దేవుని తోడు అని ప్రమాణం చేసేవారట. వాస్తవానికి మనం అలా ఒట్టు పెట్టుకోకూడదు. యేసు ప్రభు క్రొత్త నిబంధనలు ఏం చెప్పారంటే, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉండాలి, మీరు ఒట్టు పెట్టుకోవద్దు అన్నాడు. కానీ దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నా మాట వింటున్నాడు అనే ఆ భయం మన జీవితంలో కలిగింది అంటే ఆ వ్యక్తి వర్ధిల్లుతాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఐశ్వర్యం ప్రియులారా, అది ఆశీర్వాదానికి మూలం, అది జ్ఞానానికి మూలం, అది జీవమునకు మూలం ప్రియులారా. తర్వాత చెప్తున్నాడు, అబద్ధములాడే వారి నోరు మోయబడును. అబద్ధాలు ఆడుతున్నారా, మీ నోరు మూతబడిపోద్ది అంతే. అది పక్షవాతమే, రోగమే రావచ్చు, లేదంటే ఏ పరిస్థితి అయినా జరగచ్చు, అవమానం రావచ్చు, నీ నోరు మాత్రం మూతబడిపోతుంది. అబద్ధం వల్ల నాశనం, సత్యం వల్ల విజయం. ప్రియులారా, మన దేవుడు సత్యం పలకమన్నాడు. సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది, ప్రతి అబద్ధం నుండి, మోసం నుండి విడిపిస్తుంది. ఈ కీర్తన గ్రంథ ధ్యానము ద్వారా దేవుని ప్రేమించటం, దేవుని వెదకటం, దేవుని మీద ఆధారపడటం దావీదు వ్యక్తిగత జీవితంలోని మనం నేర్చుకుంటున్నాం కదండి. అటువంటి అనుభవాలతో మన ఆత్మీయ జీవితం కాపాడుకుందాం. దేవుడు అటువంటి కృప మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది మా ప్రియులు ఈ కార్యక్రమం చూస్తున్నారు, మా ప్రియులందరూ మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నా. వేకువనే లేచి తెల్లవారుజామున ప్రార్థించే అనుభవం బిడ్డలకు నేర్పించండి. రాత్రి జాములందు మంచం మీద పడుకొని నిన్ను ధ్యానిస్తూ నిద్రపోయే అనుభవాలు బిడ్డలకు నేర్పించండి. పగలంతా, బ్రతికిన కాలమంతా నిన్ను స్తుతించే అనుభవం బిడ్డలకు నేర్పించండి. నీ మీద ఆధారపడి నీ బలమును, నీ ప్రభావమును చూడాలనే జ్ఞానం బిడ్డలకు దయచేయండి. దైవిక శక్తి మీద పొందుకోవటానికి సహాయం చేయండి. నీ ఆత్మను అనుభవించడానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరచండి ప్రభువా. యేసు నామములో అది ఎటువంటి రోగమైన ఇప్పుడే తొలగిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను. జాయింట్ పెయిన్స్ తొలగిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను. HIV వ్యాధి తొలగిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను. క్యాన్సర్ గడ్డలు యేసు నామములో తొలగిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో థైరాయిడ్ వ్యాధి నార్మల్గా రావాలని ప్రార్థన చేస్తున్నాను. BP నార్మల్గా రావాలని ప్రార్థన చేస్తున్నాను. షుగర్ నార్మల్గా రావాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎంతమంది సొంత గృహాలు లేవని బాధపడుతున్నారు తండ్రి, యేసు నామములో బిడ్డలకు సొంత గృహాలు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మీరు కన్నీటిని తొడవండి పరిశుద్ధాత్మదేవ. ఎంతమంది బిడ్డలు లేరని బాధపడుతున్నారు, యేసు నామములో బిడ్డల గర్భఫలమును మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆడబిడ్డ కావాలని ఎంతమంది ఎదురు చూస్తున్నారు తండ్రి, మరి చక్కని ఆడబిడ్డను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మగబిడ్డ కావాలని ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారు తండ్రి, ఆ బిడ్డలకు చక్కని మగబిడ్డను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. గర్భిణీ స్త్రీలుగా ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం దయచేయండి, ఆశీర్వదించండి, నీ కృపలో భద్రపరచండి తండ్రి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడుతున్న బిడ్డలను స్వస్థపరచండి ప్రభు. మైగ్రేన్ ప్రాబ్లం వేస్తున్నప్పుడు తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నాను. జ్వరం వేస్తున్నప్పుడు తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నాను. తలనొప్పి, బలహీనతలు వేస్తున్నప్పుడు తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే బిడ్డలను తాకండి ప్రభు. గుడ్డివాడు చూడాలి నాయన, మగవారు మాట్లాడాలి ప్రభు, చెవిటివాడి చెవులు వినబడాలి తండ్రి. యేసు నామములో ఇప్పుడే అద్భుతం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. సృష్టికర్తమైన దేవా, బిడ్డలు మీరు తాకండి, అద్భుతం జరిగించమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తారు. ధైర్యంగా జీవించండి, విశ్వాసంతో జీవించండి, ప్రభు మీద ఆధారపడండి, ప్రభు చేసే కార్యాలు అనుభవించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. అభిషేకము